అసలు ఇక్కడ కోర్టే పోరాటం చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఈ 181, 182, 194 అండ్ 195లో ముఖ్యంగా ఈ 194 అండ్ 195 సర్వే నెంబర్స్లో 26 మంది ఐఏఎస్ ఐపీఎస్లు నవీన్ మిట్టల్ సహకారంతో భూములు కొన్నారు. ఆ భూములకు కనీసం దారి కూడా లేదు. దారి లేని భూములను కొన్నారు నవీన్ మిట్టల్తో సహా. నవీన్ మిట్టల్ కూడా అరెకరంగా కొన్నాడు. సోమేష్ కుమార్, నవీన్ మిట్టల్, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, స్వాతి లక్రా, ఇట్లా చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఈ 26 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఎలక్షన్లకి ముందు. ఇది భూదాన్ ల్యాండ్ అన్నది ఆ పిటిషనర్ యొక్క వాదన. మనం కూడా లాస్ట్ 1 వీక్ బ్యాక్ చాలా క్లియర్గా ఒక వీడియో చేయడం జరిగింది దీని మీద. చివరికి దీన్ని ఏ రకంగా చేసిరంటే మార్కెట్ వాల్యూని కూడా తగ్గించి ఈ భూములను కొనుగోలు చేసిరు. ఎందుకంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్. కానీ ఎంత దుర్మార్గులు అనుకోవాలి వీళ్ళని. 26 మంది ఐఏఎస్ ఐపీఎస్లు చట్టాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అధికారులే గవర్నమెంట్ భూములను కబ్జా పెట్టిరంటే ఏం మనుషులు వీళ్ళు? దాదాపు 194లో 300 ఎకరాలు, 195లో 300 ఎకరాల భూమి ఉన్నది. ఇది రాత్రికి రాత్రి 2023లో ఒక వ్యక్తి పేరు మీదకి వచ్చేస్తుంది. చాలా వాడి నుంచి వీళ్ళందరూ కొనేస్తారు. అయితే చివరికి ఏంటంటే ఎవరైతే ఆ హైకోర్టులో పిటిషన్ వేసారో వాళ్ళని బెదిరిస్తున్నారట, నువ్వు తప్పుకోవాలి పిటిషన్ నుంచి అని. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందండి? గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు?